నమస్తే, నేను రఫీ. తలైవి ఆస్తుల్లో తేలిందెంత? మన్నార్గుడి మాఫియా మూసిందెంత? అమ్మ సొమ్మును మేసిందెవరు? తలైవి ఆస్తుల్ని కాపాడిందెవరు? నెచ్చెలి గుప్పిట్లో ఉన్న ఆస్తులు ఎన్ని? అంతపుర కుట్రలో బలైనవి ఎన్ని? ఎస్టేట్లెన్ని? ఏ స్టేట్లో ఎన్ని? ఫోకస్లో చూద్దాం. జయలలిత ఆస్తుల సంగతిని కోర్టు తేల్చేసింది. తమిళనాడు ప్రభుత్వానికి ఈ నెల 14, 15న అప్పగించాలని ఆదేశాలు ఇచ్చింది. జయలలితకు చెందిన 1562 ఎకరాల భూమి పత్రాలు, 27 కిలోల బంగారు, వజ్రాభరణాలు, 11,000కు పైగా పట్టు చీరలతో కూడిన విలువైన వస్తువుల్ని తమిళనాడు ఏసీబీ స్వాధీనం చేసుకోబోతోంది. ఇంతకీ జయలలిత ఆస్తుల విలువ ఎంత? ఆమెపై వచ్చిన ఆరోపణలు, వివాదాలేంటి? తలైవి ఆస్తుల్లో తేలిందెంత? మన్నార్గుడి మాఫియా మూసిందెంత? అమ్మ సొమ్మును మేసిందెవరు? తలైవి ఆస్తుల్ని కాపాడిందెవరు? నెచ్చలి గుప్పెట్లో ఉన్న ఆస్తులెన్ని? అంతఃపుర కుట్రలో బలైనవి ఎన్ని? ఎస్టేట్లు ఎన్ని? ఏ స్టేట్లో ఎన్ని? జయలలిత ఆస్తుల లెక్క తేలింది. ఎవరికి చెందాలో అని ఎన్నాళ్ల నుంచి నడుస్తున్న వివాదానికి తెరపడింది. ఇన్నాళ్లు జయలలిత ఆస్తుల కోసం న్యాయ పోరాటం చేసిన వారసులు వాటిని చేజార్చుకున్నారు. అమ్మ ఆస్తుల్ని తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించాలని సిబిఐ ప్రత్యేక కోర్టు తేల్చేసింది. 4,000 కోట్ల విలువ చేసే ఆస్తుల్ని ఈ నెల 15లోగా హ్యాండ్ ఓవర్ చేయాలని స్పష్టం చేసింది. తమిళనాడు దివంగత సీఎం జయలలిత అటు రాజకీయాల్లోనూ ఇటు సినిమాల్లోనూ చక్రం తిప్పారు. కనుసైగతో అరవ రాజకీయాల్ని శాసించారు. కానీ ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారు అన్న కేసు ఆమెను ముప్పతిప్పలు పెట్టింది. చివరికి దోషిగా తేలటంతో రాజకీయ విమర్శలు, అనేక కేసులను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే 2016లో అనారోగ్యంతో కన్నుమూశారు జయలలిత. ఆమె మరణించిన సమయంలో ఎన్నో ఆస్తుల వివరాలు, బ్యాంక్ బ్యాలెన్స్ గురించి చర్చకు వచ్చింది. తాజాగా బెంగుళూరు సిబిఐ కోర్టు జయలలిత ఆస్తులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఆమె ఆస్తులన్నిటినీ తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించాలని ఆదేశించింది. జయలలిత లెక్కకు మించిన ఆస్తులు కూడబెట్టిన కేసులో దోషిగా తేలారు. కానీ 2016లో ఆమె మరణించిన తర్వాత ఆ కేసు విచారణను కోర్టు నిలిపివేసింది. ఆమె ఆస్తుల జప్తును సుప్రీంకోర్టు సమర్థించింది. కేసును కొట్టివేసినందున జప్తు చేయకూడదని జయలలిత మేనకోడలు జె దీప, మేనల్లుడు జె దీపక్ వాదించారు. కానీ ప్రత్యేక కోర్టు ఈ కేసులో ఇతరులను దోషిగా నిర్ధారించిందని, అందువల్ల ఆస్తుల జప్తు చెల్లుబాటు అవుతుందని హైకోర్టు తీర్పిచ్చింది. ఫిబ్రవరి 14, 15వ తేదీల్లో వాటిని అప్పగించాలని ప్రత్యేక న్యాయస్థానంలో న్యాయమూర్తి హెచ్ఏ మోహన్ అధికారులను ఆదేశించారు. జయలలితకు చెందిన 1,562 ఎకరాల భూమికి సంబంధించిన పత్రాలు, 27 కిలోల బంగారం, వజ్రాభరణాలు, 11,000కు పైగా పట్టు చీరలు, 750కి పైగా ఖరీదైన చెప్పులు, గడియారాలు, ఇతర వస్తువులను కర్ణాటక ప్రభుత్వం అప్పగించబోతోంది. ఈ ఆస్తులు, వస్తువులు తమకు చెందాలి అంటూ జయలలిత వారసులుగా చెబుతున్న జె దీపక్, జె దీప వేసుకున్న అర్జీని ఇటీవలే కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది. సుమారు దశాబ్దం క్రితం తమిళనాడు ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న సమయంలో ఆ ఆస్తుల విలువ 913 కోట్లు అని పేర్కొంది. ప్రస్తుతం వాటి మార్కెట్ విలువ 4,000 కోట్లకు పైగా ఉండవచ్చని అంచనా. జయలలిత 1991-96 మధ్య కాలంలో తమిళనాడు సీఎంగా ఉన్నప్పుడు భారీగా అక్రమాస్తులు కూడబెట్టారు అని ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో 1996లో ఆమెపై అక్రమాస్తుల కేసులో తొలి ఎఫ్ఐఆర్ నమోదయ్యింది. అనంతరం ఆమె 2 నెలల జైలు శిక్ష కూడా అనుభవించారు. 1997లో సెషన్స్ కోర్టులో విచారణ ప్రారంభమయ్యింది. 2000 సంవత్సరం వరకు జరిగిన విచారణలో దాదాపు 250 మంది సాక్షులను విచారించింది కోర్టు. 2002లో జయలలిత మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తమిళనాడు సీఎంగా ఉన్న జయలలిత కేసు అదే రాష్ట్రంలో విచారణ జరిపితే కేసు తప్పుదోవ పడుతుందని డీఎంకే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీంతో ఈ కేసును 2003లో సుప్రీంకోర్టు ఆదేశాలతో తమిళనాడు నుంచి కర్ణాటకకు బదిలీ చేశారు. తమిళనాడు నుంచి బెంగుళూరుకు కేసు మార్చినప్పుడు ఈ పత్రాలన్నీ ఆ కోర్టుకు తరలించారు. అక్కడి కోర్టే విచారణ జరిపింది. జయలలిత మరణానంతరం తీర్పు వచ్చింది. శశికళ శిక్ష అనుభవించారు. ఆమె ఆస్తులు ఆమెకిచ్చేశారు. జయలలిత మరణించడంతో ఆమె ఆస్తులు ఎవరికి ఇవ్వాలి అన్నదానిపై వివాదం, కోర్టులో వాదనలు జరిగాయి. ఆమె ఆస్తులు తమకు దక్కుతాయని జయలలిత బంధువులుగా ప్రకటించుకున్న జె దీప, జె దీపక్ అనే 2 వ్యక్తులు చేసిన క్లెయిమ్ను కోర్టు తిరస్కరించింది. ఫిబ్రవరి 14, 15 తేదీల్లో వాటిని అప్పగించాలని ప్రత్యేక న్యాయస్థానం నిర్ణయించింది. తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో సుమారుగా 140కి పైగా సినిమాలలో నటించిన జయలలిత పలు రాష్ట్రాల్లో ఆస్తులు కొనుగోలు చేశారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆమెపై అవినీతి ఆరోపణలు రావడంతో కేసులు నమోదయ్యాయి.
ఇవన్నీ అక్రమాస్తుల కేసులో సీజ్ చేసిన ఆస్తులే. సీజ్ చేయని ఆస్తులను పోయస్ గార్డెన్లోని వేద నిలయాన్ని దీపక్లకు గతంలో తమిళనాడు న్యాయస్థానం అప్పగించింది. జయలలిత మరణం తర్వాత పోయస్ గార్డెన్ తమకే దక్కుతుందని న్యాయ పోరాటం చేసి మరీ అమ్మ నివాసమైన వేద నిలయాన్ని దక్కించుకున్నారు జయలలిత వారసులు. వారిద్దరూ పోయస్ గార్డెన్ను 2021లోనే స్వాధీనం చేసుకున్నారు. ఆ ఇంటిని జయలలిత స్మారకంగా మారుస్తామని తమిళనాడు ప్రభుత్వం చెప్పింది. అయితే న్యాయస్థానం మెరీనా బీచ్లో ఇప్పటికే జయలలిత స్మారక మందిరం ఉందని, మరొకటి ఎందుకని ప్రశ్నించింది. ఇప్పటికే మెరీనా వెంబడి జయలలితకు 80 కోట్ల విలువైన స్మారక చిహ్నం ఉంది. 80 కోట్ల మెరీనా మెమోరియల్ అందించని స్ఫూర్తిదాయకమైన కథ వేద నిలయంలో ఏముంది అని ప్రశ్నించిన హైకోర్టు వారసులకు ఆస్తి హక్కును కల్పించింది. జయలలిత చనిపోయిన సమయంలోనే ఈ దీపక్ తెరపైకి వచ్చారు. జయలలిత సోదరుడు పిల్లలమని క్లెయిమ్ చేసుకున్నారు. కొన్ని ఆధారాలు సమర్పించడంతో కోర్టు అప్పగించేసింది. అయితే అక్రమాస్తుల కేసుల్లో ఉన్న ఆస్తులను మాత్రం ప్రభుత్వానికే ఇస్తూ బెంగళూరు కోర్టు నిర్ణయం తీసుకుంది. 6 ట్రంకు పెట్టెలు తీసుకువచ్చి దివంగత ముఖ్యమంత్రి జయలలిత వజ్రాభరణాలు తీసుకెళ్లాలని బెంగళూరు సిటీ సెషన్స్ కోర్టు తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఫోటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్, 6 పెద్ద ట్రంకు పెట్టెలతో పాటు దానికి సంబంధించిన భద్రతా ఏర్పాట్లు కూడా చేసుకోవాల్సిందిగా సూచించింది. ఫిబ్రవరి 14-15 తేదీల్లో వాటిని అప్పగించాలని 36వ సిటీ సెషన్స్ కోర్టు జడ్జి ఆదేశించారు. ఈ విషయంపై పిటిషన్ దాఖలు చేసిన ఆర్టీఐ కార్యకర్త టి నరసింహమూర్తి అదే తేదీల్లో కోర్టులో హాజరు కావాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. జప్తు చేసిన జయలలిత వస్తువుల వివరాల విషయానికి వస్తే 7,040 గ్రాముల బరువున్న 468 రకాల బంగారు వజ్రాభరణాలు, 700 కిలోల వెండి ఆభరణాలు, 740 జతల ఖరీదైన చెప్పులు, 11,344 పట్టు చీరలు, 250 శాలువాలు, 12 రెఫ్రిజిరేటర్లు, 10 టీవీ సెట్లు, 8 వీసీఆర్లు, 1 వీడియో కెమెరా, 4 సీడీ ప్లేయర్లు, 2 ఆడియో డెక్లు, 24 2-in-1 టేప్ రికార్డర్లు, 1,040 వీడియో క్యాసెట్లు, 3 ఇనుప లాకర్లు, 1,93,202 నగదు ఉన్నాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలితకు 2014లో బెంగళూరు కోర్టు 4 ఏళ్ల జైలు శిక్ష, 100 కోట్ల జరిమానా విధించింది. అలాగే కర్ణాటక ప్రభుత్వం ఆధీనంలో ఉన్న వస్తువులను ఆర్బీఐ, ఎస్బీఐ లేదా బహిరంగ వేలం ద్వారా విక్రయించాలని స్పష్టం చేసింది. ఇంతలోనే జయలలిత మరణించారు. ఈ క్రమంలోనే దీనిపై మరోసారి విచారణ జరిపిన ప్రత్యేక కోర్టు ఆ ఆభరణాలను తమిళనాడు ప్రభుత్వానికి బదిలీ చేయాలని గతేడాది ఫిబ్రవరిలో నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ జయలలిత మేనకోడలు దీప కర్ణాటక హైకోర్టులో పిటిషన్ వేశారు. అనంతరం హైకోర్టు కింది కోర్టు ఆదేశాలపై స్టే విధించింది. ఆ తర్వాత ఆ పిటిషన్లపై విచారణ జరిపి వాటిని కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. దీంతో జయలలిత వజ్రాభరణాలను తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించేందుకు లైన్ క్లియర్ అయ్యింది. 6 సార్లు సీఎం, 14 ఏళ్ల పాలన, ఎన్నో ప్రజాకర్షక పథకాలు, అంతకుమించి మరెన్నో ఆరోపణలు, వివాదాలు. అయినా కేసులకు ఎదురొడ్డి వివాదాల్ని తట్టుకొని ముందుకు సాగారు. చనిపోయేదాకా సీఎంగానే ఉన్నారు జయలలిత. సినిమాల్లో మొదలైన ప్రస్థానం అంచెలంచెలుగా అసెంబ్లీ దాకా సాగింది. ఈ మజిలీలో ఎన్నో మలుపులు, మరెన్నో కుదుపులు. తమిళనాడు రాజకీయాలను కంటి చూపుతోనే శాసించిన అతి కొద్ది మంది రాజకీయ నేతల్లో జయలలిత ఒకరు. సినీ నటిగా ప్రస్థానం ప్రారంభించిన ఆమె అన్నాడీఎంకే అధినేత్రిగా తమిళనాడు సీఎంగా ఎదిగిన తీరు అద్భుతం. 1991 నుంచి 2016 మధ్య ఆమె 14 ఏళ్ల పాటు తమిళనాడు సీఎంగా పనిచేశారు. 1948 ఫిబ్రవరి 24న కర్ణాటకలోని మండ్యా జిల్లా పాండవపుర తాలూకాలోని మెల్కోటేలో తమిళ అయ్యంగార్ కుటుంబంలో జన్మించారు. అయ్యంగార్ల సంప్రదాయం ప్రకారం తల్లిదండ్రులు ఆమెకు పెట్టిన 2 పేర్లు కోమలవల్లి, జయలలిత. ప్రాథమిక విద్యను బెంగళూరు బిషప్ కాటల్ బాలిక పాఠశాలలో పూర్తి చేసింది. మద్రాసు చర్చ్ పార్క్ కాన్వెంట్లోనూ జయలలిత మెట్రికులేషన్లో స్టేట్ టాపర్గా నిలిచింది. తండ్రిలాగే న్యాయ విద్య అభ్యసించాలని భావించినా కుదరలేదు. అనంతరం మద్రాసులో రంగస్థల నటిగా స్థిరపడ్డ సోదరి అంబుజవల్లి దగ్గర ఉంటూ సినీ అవకాశాల కోసం ప్రయత్నించింది. సంధ్య అనే పేరుతో తన ప్రస్థానాన్ని నాటకాలతో ప్రారంభించి సినీ నటి స్థాయికి ఎదిగింది. జయలలిత తమిళంతో పాటు తెలుగు, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో అనర్గళంగా మాట్లాడేవారు. జయలలిత 1981లో రాజకీయాల్లో అడుగుపెట్టారు. ఏడీఎంకే పార్టీలో కీలకంగా ఉన్న దివంగత జయలలిత 1991లో తొలిసారిగా తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 43 ఏళ్లకే ఆమె ముఖ్యమంత్రయ్యారు. అత్యంత పిన్న వయసులోనే తమిళనాడు సీఎంగా ఎన్నికైన వ్యక్తిగా ఆమె రికార్డు నెలకొల్పారు. కానీ తొలి టర్మ్లోనే ఎన్నో అవినీతి ఆరోపణలు ఆమెపై వచ్చాయి.
1996లో అధికారంలోకి వచ్చిన డీఎంకే హయాంలో ఆమె ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారు అని ఆరోపిస్తూ కేసు నమోదైంది. జయలలిత దత్తపుత్రుడు సుధాకరన్ వివాహం 1995లో రాయల్గా జరిగింది. ఆ తర్వాత డీఎంకే అధికారంలోకి రాగానే అవినీతి అక్రమాల కేసు నమోదయ్యింది. జయలలితతో పాటు ఆమె నెచ్చలి శశికళ, సుధాకరన్, ఇలవరసి నలుగురిపై కూడా బుక్కయ్యింది. 1996 డిసెంబర్ 7న జయలలిత అరెస్ట్ అయ్యారు. కలర్ టీవీల కొనుగోలులో అవకతవకలకు సంబంధించిన కేసులో జైలుకు వెళ్లి వచ్చారు. నెల రోజుల పాటు జైల్లో ఉన్న తర్వాత బెయిల్పై బయటికి వచ్చారు. 2014లో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలితను కోర్టు దోషిగా తేల్చింది. దీంతో రెండోసారి తలైవి జైలుకు వెళ్లాల్సి వచ్చింది. 2014లో వారందరికీ 4 సంవత్సరాల జైలు శిక్ష బెంగుళూరు ప్రత్యేక కోర్టు విధించింది. కర్ణాటక హైకోర్టులో అపీల్ చేయడంతో శిక్షను రద్దు చేసింది. కానీ ఈ ఉత్తర్వును కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టులో అపీల్ చేసింది. ప్రభుత్వం జప్తు చేసిన ఆస్తులపై జయలలిత కుటుంబ సభ్యులకు అర్హత లేదని గతంలోనే ప్రత్యేక కోర్టు చెప్పడంతో జయలలిత మేనకోడలు దీపక్లు దాఖలు చేసిన పిటిషన్ను సీబీఐ ప్రత్యేక కోర్టు తిరస్కరించింది. సినిమా, రాజకీయం రెండు విభిన్నమైన రంగాలు. ఈ రెండిటిలో అడుగుపెట్టి విజయం సాధించారు జయలలిత. యవ్వనంలో అపర సౌందర్య రాశిగా సినీ ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈమె ప్రజాప్రతినిధిగా పేదలకు అండగా నిలిచి అమ్మగా పిలిపించుకున్నారు. వివాదాలు, అవినీతి ఆరోపణలు, అవమానాలు ఎన్ని ఎదురైనా వాటికి ఎదురు నిలిచి గెలిచి ప్రజాసేవకు జీవితాన్ని అంకితం చేశారు. మరణించే వరకు తమిళనాడు సీఎంగా జయలలిత పనిచేశారు. 1991 నుంచి 1996, 2001లో కొంతకాలం, 2002 నుంచి 2006 దాకా కూడా ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. జయలలిత మరణించిన తర్వాత ఆమె పేరుతో ఉన్న ఆస్తులపై పెద్ద వివాదం నడిచింది. ఇప్పటికీ కూడా ఆమెకున్న ఆస్తులు ఎన్ని అనే విషయంలో ఎవరికీ సరైన సమాచారం లేదు. జయతో ఉన్న సుదీర్ఘమైన అనుబంధం కారణంగా ఆమె ఆస్తుల విషయం నెచ్చలి శశికళకు తెలిసుంటుందని అందరూ అనుకున్నారు. జయ ఆస్తుల విషయమై శశికళ కూడా ఎక్కడా నోరు విప్పలేదు. కానీ అక్రమాస్తుల కేసులో భారీగా ఆస్తులు బయటపడ్డాయి. అక్రమార్జన కేసులో కళ్లు చెదిరే ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. సాక్ష్యాల రూపంలో 1996 డిసెంబర్ 11న చెన్నైలోని జయ నివాసం పోయస్ గార్డెన్ నుంచి స్వాధీనం చేసుకున్న విలువైన వస్తువులను ప్రస్తుతం కర్ణాటక ఆధీనంలో ఉన్నాయి. ఆర్టీఐ కార్యకర్త టి నరసింహమూర్తి ఈ కేసులో జప్తు చేసిన ఆస్తుల వివరాల కోసం ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు. ఇదే సమయంలో పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీస్ నుంచి కూడా సమాచారాన్ని కోరాడు. దీంతో ఆ వివరాలను కూడా తమకు అందించాలని కోర్టు ఆదేశించింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలిత దోషేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కేవలం ₹1 మాత్రమే వేతనంగా స్వీకరిస్తూ జయలలిత అంత పెద్ద స్థాయిలో ఆస్తులు ఎలా కూడబెట్టారని న్యాయస్థానం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. జయలలితపై ఉన్న ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆమె ఆస్తులన్నీ 2004లో కర్ణాటక ప్రభుత్వ ఖజానాకు బదిలీ అయ్యాయి. మొదట తమిళనాడులో ఉన్న కేసును కర్ణాటకకు బదిలీ చేసి స్వాధీనం చేసుకున్న వస్తువులను కూడా అక్కడికే తీసుకుని వెళ్లారు. ప్రస్తుతం బెంగుళూరులోని ప్రభుత్వ ఖజానాలో జయలలిత ఆస్తుల్లో 10,000 చీరలు, 750 జత చెప్పులు, ఖరీదైన గడియారాలు, బంగారు, వజ్రాభరణాలు ఉన్నాయి. తాజాగా సీబీఐ కోర్టు జయలలిత నుంచి స్వాధీనం చేసుకున్న 27 కిలోల నగలు, 1,562 ఎకరాల భూమి పత్రాలని ఫిబ్రవరి 14, 15 తేదీల్లో తమిళనాడు అవినీతి నిరోధక శాఖకు అప్పగించాలని ఆదేశించింది. నగలు సహా పత్రాలను తీసుకెళ్లడానికి సంబంధించి ప్రత్యేకంగా ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. తమిళనాడు నుంచి ఏసీబీ అధికారులు 6 పెట్టెలతో బెంగుళూరుకు రావాలని, ఆభరణాలను భద్రంగా తీసుకువెళ్లేందుకు తగినంత భద్రంగా ఉండాలని అన్నారు. ఆభరణాలను అంచనా వేయడానికి అప్రైజర్లు తప్పనిసరిగా హాజరు కావాలి. ప్రతిదీ సరిచూసుకున్న తర్వాతే వాటిని ఏసీబీకి అప్పగించాలి. దీనికి సంబంధించిన భద్రతా పనులను కర్ణాటక పోలీసులు బాధ్యత తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. 18 ఏళ్ల సుదీర్ఘ విచారణ సాగిన ఈ కేసులో న్యాయస్థానం చివరికి జయలలితను దోషిగా నిర్ధారించింది. జయలలిత సహా నలుగురికి బెంగుళూరు ప్రత్యేక కోర్టు విధించిన శిక్షను సుప్రీంకోర్టు సమర్థించింది. కానీ సుప్రీంకోర్టు తీర్పు రాకముందే జయలలిత అనారోగ్యంతో డిసెంబర్ 5, 2016న మరణించారు. దీని తర్వాత ముగ్గురు శశికళ, ఇలవరసి, సుధాకరన్ బెంగుళూరులోని పరప్పన అగ్రహార జైలులో 4 ఏళ్ల జైలు శిక్ష అనుభవించారు. మొత్తం శిక్ష పూర్తయిన తర్వాత వారిని విడుదల చేశారు. జయలలిత రియల్ లైఫ్లో సినిమాను మించిన ట్విస్టులున్నాయి. ఎంతో నమ్మిన నెచ్చలి సైలెంట్గా ఎత్తుపెట్టేందుకు ప్రయత్నించింది. జయ ఇమేజ్ని మన్నార్గుడి మాఫియా టోటల్గా డ్యామేజ్ చేసింది. చివరకు జయ మరణంపై వివాదమే. జస్టిస్ ఆర్ముగస్వామి కమిటీ ఇచ్చిన రిపోర్ట్లో ఏముంది? ఇప్పటికీ జయ ఆస్తులపై నెచ్చలి ఎందుకు నోరు విప్పడం లేదు? జయలలిత రియల్ లైఫ్లో సినిమాను మించిన ట్విస్టులు ఉన్నాయి.
14 ఏళ్లు సీఎంగా పనిచేసిన దగ్గర నుంచి ఆమె మరణించేదాకా ఎన్నో ఆరోపణలు, మరెన్నో వివాదాలు చుట్టుముట్టాయి. చివరకు జయలలిత మరణం మిస్టరీగానే మారింది. ఆస్తుల విషయంలో ఆరోపణలకు అంతులేదు. లెక్కకు మించి ఆస్తులు కూడబెట్టారు అని ఆరోపణలు వచ్చాయి. తమిళనాడులోనే కాకుండా పలు రాష్ట్రాల్లో ఫామ్ హౌస్లు ఉన్నాయని అప్పట్లోనే టాక్ నడిచింది. తలైవీ ఆస్తులు వేల కోట్లలో ఉంటాయని అంటారు. అప్పట్లో సర్కార్ స్వాధీనం చేసుకుంది కేవలం 900 కోట్ల విలువైన ఆస్తులే. జయలలితకు అన్నీ తానై చూసిన నెచ్చెలి ఎన్నో ఆస్తుల్ని కాజేశారని ఆరోపణలు ఉన్నాయి. మన్నార్గుడి మాఫియా మూసిందెంత, అమ్మ సొమ్మును మేసిందెవరు అనే చర్చ తెగ నడిచింది. నెచ్చెలి గుప్పెట్లో ఉన్న ఆస్తులు ఎన్ని, అంతఃపుర కుట్రలో బలైనవి ఎన్ని, ఎస్టేట్లు ఎన్ని, ఏ స్టేట్లో ఎన్ని, దానిపై ఇప్పటికీ ఎవరికీ క్లారిటీ లేదు. పోయస్ గార్డెన్లో వేద నిలయం జయలలిత వారసులుగా చెప్పుకునే దీపక్లకు దక్కిందే. మిగతా ఆస్తులు ఏమైపోయాయి అనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. నిజానికి మన్నార్గుడి మాఫియాతో సంబంధాలే పురచ్చి తలైవి జయలలిత ఇమేజ్ను దెబ్బతీశాయి. చివరికి జయ ప్రాణాలు కోల్పోయారు. ఈ మన్నార్గుడి మాఫియా గురించి తెహల్కా, డిఎన్ఏ వార్తాపత్రికలు, మరికొన్ని తమిళ పత్రికలు అప్పట్లో పెద్ద ఎత్తున కథనాలు ప్రచురించాయి. 2010కి ముందే జయలలితపై విష ప్రయోగం, మంత్రతంత్ర ప్రయోగాలు జరిగినట్లు రాశాయి. అప్పట్లో చిన్నమ్మ ఈ పనులన్నీ చేయించినట్టు ప్రచారం జోరుగా జరిగింది. చిన్నమ్మ అంటే పార్టీలో అందరూ భయపడేవారు. జయకు సైతం భయపడని అన్నాడీఎంకే నేతలు కొందరు ఆమె నీడ చిన్నమ్మకు భయపడేవారు. వంగి వంగి దండాలు పెట్టేవారు. జయ ఇచ్చిన చనువుతోనే చిన్నమ్మ మెల్లగా అల్లుకుపోయారు. తమ బంధుగణాన్ని చేరదీశారు. చిన్నమ్మ బంధుగణం తమిళనాడంతా ఉంది. ఆమె బంధుగణాన్నే మన్నార్గుడి మాఫియాగా పిలిచేవారు. ప్రభుత్వంలో ఎక్కడ ఏ స్థాయిలో పని కావాలన్నా దానికో రేటు ఫిక్స్ చేసి చిన్నమ్మ కంప్లీట్ చేసేది. అంతగా ఆమె ప్రభుత్వ అధికారులను కంట్రోల్లో పెట్టుకునేది. మొదట్లో కొన్ని విషయాలు జయ చెవిన పడినప్పటికీ ఆమె పెద్దగా పట్టించుకోలేదట. అదే ఆమె కొంప ముంచిందంటారు. 2011 డిసెంబర్ 17 నుంచి పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. జయ, శశికళల మధ్య ఎన్నో ఏళ్లుగా అల్లుకున్న అనుబంధం బ్రేక్ అయ్యింది. తన నివాసంలో ఉన్న చిన్నమ్మను, ఆమె బంధువులందరినీ పురిచ్చి తలైవి బయటికి పంపేశారు. అకస్మాత్తుగా ఎందుకలా వెళ్లగొట్టారు, అసలేం జరిగింది అనే విషయాలు పూర్తిగా వెలుగు చూడలేదు. అన్నాడీఎంకే నేతలు చెప్పారు అంటూ తెహల్కా పత్రిక, మరికొన్ని పత్రికలు కొన్ని ఆసక్తికరమైన కథనాలు ప్రచురించాయి. వాటి ప్రకారం అప్పట్లో ఒక ఎన్ఆర్ఐ తమిళనాడులో పెట్టుబడులు పెట్టడానికి చెన్నై వచ్చారు. తన ప్రాజెక్టు పనుల కోసం చిన్నమ్మను కలిశాడు. చిన్నమ్మ అతని పని చేయడానికి 15% కమిషన్ అడిగారట. ఇదివ్వడానికి ఇంట్రెస్ట్ చూపని ఆ ఎన్ఆర్ఐ గుజరాత్కు వెళ్లాడు. అప్పట్లో నరేంద్ర మోడీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎన్ఆర్ఐ మోడీని కలిశాడు. ప్రాజెక్టు పనుల గురించి మాట్లాడుతూ చిన్నమ్మ కమిషన్ అడిగిన విషయాన్ని చెప్పారు. ఆ తర్వాత మోడీ ఈ విషయాన్ని ఓ సందర్భంలో జయలలితకు తెలియజేశారు. జాగ్రత్తగా ఉండకపోతే ఇబ్బందులు ఎదురవుతాయని హెచ్చరించారట. అక్కడి నుంచి జయకు అనుమానాలు మొదలయ్యాయి. అప్పుడే మోనోరైల్ ప్రాజెక్టును సింగపూర్కు చెందిన ఒక కంపెనీకి ఇవ్వమని జయలలిత అధికారులకు సూచించారు. కానీ ఆ ప్రాజెక్టు మలేషియా కంపెనీకి వెళ్లింది. యాదృచ్ఛికంగా సంబంధిత ప్రాజెక్టు ఫైల్ జయ దగ్గరికి రాగా దాన్ని మొత్తం చూసింది. అందులో పెట్టిన సంతకం తనది కాదని, ఎవరో ఫోర్జరీ చేశారని అర్థమయ్యింది. కూపీలాగితే చిన్నమ్మ ఈ ఫైల్ వ్యవహారాలు చూశారని తెలిసిపోయింది. దాంతో చిన్నమ్మను ఏకిపారేసింది జయ. ఇద్దరి మధ్య పెద్ద ఎత్తున గొడవ జరిగింది. ఆవేశంలో జయ శశికళను మెడబట్టి బయటికి నెట్టేసింది. ఇంకెప్పుడు ముఖం చూపించకు అంటూ వార్నింగ్ ఇచ్చింది. ఈ క్రమంలోనే జయ తాను వాడుతున్న మందుల గురించి డాక్టర్లను సంప్రదించారు. ఆ మందులను వైద్యులు పరీక్షించి ఎవరో ఆమెకు మత్తుమందు, చిన్న మొత్తంలో విషం ఇస్తున్నట్లు చెప్పారట. ఇవన్నీ తెలుసుకొని జయ కంగారు పడిందట. ఇది జరగకముందే జయకు మరికొన్ని విషయాలు కూడా తెలిసాయి. అన్నిటినీ సమీక్షించుకుని 2011 డిసెంబర్ 17న చిన్నమ్మను ఇంటి నుంచి పంపించేసింది. మరోవైపు 2000 సంవత్సరంలో ప్లెజెంట్ స్టే హోటల్, తాన్సీ భూసేకరణ కేసులో జయలలిత దోషిగా నిర్ధారణ అయ్యింది. వీటిపై ఆమె హైకోర్టులో అప్పీల్ చేశారు. శిక్ష నుంచి స్టే ఇచ్చినా తదుపరి ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో జయ పోటీ చేయకుండా న్యాయస్థానం నిషేధించింది. మే 2001లో శాసనసభ ఎన్నికల్లో ఏఐఏడీఎంకే విజయం సాధించింది. మొత్తం 234 సీట్లలో 196 స్థానాలు గెలుచుకుంది. తాన్సీ, ప్లెజెంట్ స్టే హోటల్ కేసుల్లో తీర్పులు పెండింగ్లో ఉండగానే ఆ వివాదాల మధ్య ముఖ్యమంత్రిగా జయలలిత ప్రమాణ స్వీకారం చేశారు. సెప్టెంబర్ 2001లో ముఖ్యమంత్రిగా జయ నియామకాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. తన విధేయుడు పన్నీర్ సెల్వాన్ని ఆ పదవిలో జయ నియమించారు. సుమారు 6 నెలల పాటు సీఎంగా ఉన్న పన్నీర్ సెల్వం ఆమెకు కీలుబొమ్మలా వ్యవహరిస్తున్నారు అంటూ ఆరోపణలు వచ్చాయి.
అదే సమయంలో సంఖ్యాశాస్త్ర కారణాల మీద తన పేరు చివర మరో ఏ అక్షరాన్ని జయలలిత చేర్చుకున్నారు. 2001 డిసెంబర్లో తాన్సీ ప్లెజెంట్ స్టే హోటల్ కేసుల్లో ఆమెపై ఆరోపణల్ని న్యాయస్థానం కొట్టేసింది. 2002 మార్చిలో ముఖ్యమంత్రిగా బాధ్యతలను తిరిగి జయ స్వీకరించారు. చివరికి ఆధిపత్య ధోరణి, పార్టీ క్యాడర్లు అవినీతి ఆరోపణలు, తన పెంపుడు కొడుకు సుధాకరన్ పెళ్లిని ఆడంబరంగా నిర్వహించడం లాంటి అంశాలపై ప్రజల్లో ఆమెపై వ్యతిరేకత బాగా పెరిగింది. ప్రభుత్వ ఉద్యోగులు, సమాజంలోని ఇతర వర్గాల ఆగ్రహానికి గురైన అన్నాడీఎంకే 2004 లోక్సభ ఎన్నికల్లో తుడిచిపెట్టుకుపోయింది. మళ్లీ 2011లో అన్నాడీఎంకే నాయకత్వంలోని కూటమి శాసనసభ ఎన్నికల్లో భారీ విజయం సాధించింది. 2014లో అక్రమాస్తుల కేసులో జయలలితకు 4 ఏళ్ల జైలు శిక్ష, 100 కోట్ల జరిమానాను బెంగుళూరు కోర్టు విధించింది. దీనికి కొద్ది రోజుల ముందే వచ్చిన చట్టం ప్రకారం ముఖ్యమంత్రి పదవికి ఆమె అనర్హురాలయ్యారు. పరప్పన అగ్రహార జైల్లో ఆమె ఉన్నారు. ఆ సమయంలో మళ్లీ పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2014 అక్టోబర్ దాకా నెల రోజులు జైల్లో గడిపాక సుప్రీంకోర్టు ఆమెకు బెయిల్ ఇచ్చింది. 2015లో అక్రమాస్తుల కేసులో అన్ని ఆరోపణల నుంచి జయకు కర్ణాటక హైకోర్టు విముక్తి ప్రసాదించింది. దీంతో 2015 మేలో మళ్లీ తమిళనాడు సీఎంగా జయలలిత బాధ్యతలు చేపట్టారు. కర్ణాటక హైకోర్టు జయకు విముక్తి కల్పించడాన్ని సవాల్ చేస్తూ కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 2016 శాసనసభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీకి దిగిన జయ చరిత్ర సృష్టించారు. 2016 సెప్టెంబర్ 22న జ్వరం, డీహైడ్రేషన్తో చెన్నై గ్రీమ్స్ రోడ్లోని అపోలో ఆసుపత్రిలో జయలలిత చేరారు. తర్వాత వివిధ ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో 73 రోజుల పాటు ఆసుపత్రిలోనే ఉన్నారు. అదే ఏడాది డిసెంబర్ 4న గుండెపోటుకు గురైన జయను వైద్యులు సాధారణ వార్డు నుంచి ఐసీయూకు తరలించారు. చికిత్స పొందుతూ తర్వాతి రోజు రాత్రి 11:30 గంటలకు చెన్నై అపోలో ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. ఆఖరికి జయలలిత మృతి మిస్టరీగా మారింది. జయలలిత మరణంపై జస్టిస్ ఆర్ముగస్వామి కమిటీ సమర్పించిన నివేదికను 2022లో ఆ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ ముందుంచింది. జయలలితకు యాంజియోగ్రామ్ చేయకుండా ఓ డాక్టర్ ప్రణాళిక ప్రకారం అడ్డుకున్నారని ఆ నివేదిక స్పష్టం చేసింది. ఆ శస్త్రచికిత్స జరిగి ఉంటే జయలలితకు ప్రాణాపాయం తప్పి ఉండేదంటారు. ఇలా ఎన్నో ఆరోపణలు, మరెన్నో వివాదాల మధ్య జయలలిత ప్రస్థానం ముగిసింది. మొత్తానికి 10 ఏళ్ల తర్వాత జయలలిత ఆస్తుల లెక్క తేలింది. చివరికి తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. వారసులు న్యాయ పోరాటం చేసినా ఫలించలేదు. రాజుల సొమ్ము రాళ్లపాలు అంటే ఇదేనేమో.